హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే ఎవ్రీ పీపుల్కి యూజ్ అవుతుంది. ఎవరైతే వెబ్సైట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో, వెబ్సైట్ క్రియేటర్ కావచ్చు, వెబ్సైట్ ఓనర్ కావచ్చు, న్యూబీ న్యూబీగా వెబ్సైట్ డిజైన్ చేసిన అతను కావచ్చు, ఎవరికైనా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అది ఏంటి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ గైస్. ఓకేనా? ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ చేయాల్సిన టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటి? అది ఎందుకు యూజ్ చేయాలి? అసలు మనకెలా యూజ్ అవుతుంది? ఎవ్రీథింగ్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే గూగుల్ సెర్చ్ కన్సోల్ని ఎలా లింకప్ చేయాలి, మన వెబ్సైట్ని ఎలా గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేయాలి అని అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకేంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఒక టాపిక్. అదేంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అనేది గూగుల్లో అయితే డిస్ప్లే అవ్వాలా. ఆ గూగుల్లో డిస్ప్లే అవ్వడానికి ఏంటంటే మన వెబ్సైట్ని ఇండెక్స్ చేయించాలి అంటే మనమైతే గూగుల్ సెర్చ్ కన్సోల్తో అయితే సైన్ అప్ అయ్యేసి లింకప్ అవ్వాలి. ఫస్ట్ లింకప్ అయిన తర్వాత దెన్ ఏంటంటే మనము మన వెబ్సైట్ని దాంట్లో అయితే గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకేంటి యూజ్ అంటే మన వెబ్సైట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూపిస్తుంది. అలానే ఏంటంటే మన వెబ్సైట్కి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, అలానే ఏ ఏ నేమ్స్తో సెర్చ్ చేసిన తర్వాత మన వెబ్సైట్కి వస్తున్న ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది. కాబట్టి మనము మస్ట్ అండ్ షుడ్గా గూగుల్ సెర్చ్ కన్సోల్తో లింకప్ అయ్యి మన వెబ్సైట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరైనా ఏ లాంగ్వేజ్తో వెబ్సైట్ని బుల్డ్ చేసిన పిహెచ్పి కానీ, పైథాన్ కానీ, జావా కానీ, వర్డ్ప్రెస్ కానీ, సంథింగ్ అదర్ రిలేటెడ్ విక్స్ కానీ ఏదైనా కావచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఎలా చేయాలి ఏంటి అని అయితే ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ అని అయితే సెర్చ్ చేయండి. ఈ పర్టికులర్ క్వైరీ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ సైటే వస్తుంది. ఓకేనా? దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ నౌ అని కనిపిస్తుంది. ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది, మీరు ఎప్పుడైతే న్యూగా ఉంటారో అప్పుడైతే మీకు మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి అడిగిన తర్వాత మీకు సైన్అప్ అడుగుతుంది. సైన్అప్ అయిన తర్వాత దెన్ ఈ పేజ్కి అయితే వస్తారు. ఈ పేజ్లో మీకు ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఏంటంటే మనం ఎన్ని వెబ్సైట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన వెబ్సైట్ అన్నీ ఏంటంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా? డిస్ప్లే అయ్యింది. ఏవైతే వెరిఫైడ్ అయి ఉంటాయో అవన్నీ ఏంటంటే కింద బాటంలో చూపిస్తుంది. నాట్ వెరిఫైడ్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా? మీకోసం అనేసి నేను ఇంకా నాట్ వెరిఫైడ్లోనే ఉంచాను. ఓకేనా? ఇప్పుడైతే ఎలా వెరిఫై చేయాలి ఏంటి అని అయితే చూద్దాం. ఓకేనా? మన వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వెబ్సైట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మెయిన్ వెబ్సైట్ ఇవ్వాలి అనుకుంటున్నారో అప్పుడైతే ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఇవ్వండి. ఎప్పుడైతే మీకు అదర్ రిలేటెడ్ యూఆర్ఎల్స్ ఉంటాయో అవన్నీ మీరు ఇండెక్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? నేనైతే మెయిన్ వెబ్సైట్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే హెచ్టిటిపిఎస్ అనేసి ఫ్రంట్లో ప్రిఫిక్స్ అయితే ఉంటుంది. అవన్నీ ఏంటంటే రిమూవ్ చేయండి. ఓన్లీ డొమైన్ నేమ్ మాత్రమే ఇవ్వండి. ఇచ్చి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకైతే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒక కోడ్ అయితే ఇస్తుంది. ఈ కోడ్ని ఏంటంటే ప్రీవియస్ ఎలా ఉన్నిందంటే ప్రాసెస్ మనము వెబ్సైట్లోకి వెళ్ళేసి మన వెబ్సైట్లో హెడర్ సెక్షన్లో అయితే దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసేసామంటే వెరిఫై అయితే అయిపోతూ ఉండేది. కానీ ప్రెజెంట్ ఏంటంటే గూగుల్ ఏంటంటే చేంజ్ చేసింది. మన డిఎన్ఎస్లో అయితే దీన్ని అయితే పేస్ట్ చేయమని అయితే చెప్తోంది. ఇక్కడ చూసారా, కాపీ ది టీఎక్స్టీ రికార్డ్ బిలో ఇంటూ ది డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ ఫర్ డిజిటల్ చందు .in. మీరు ఎక్కడైతే ఈ డొమైన్ని పర్చేస్ చేస్తుంటారో అక్కడ టీఎక్స్టీ రికార్డులో అయితే దీన్ని అయితే సేవ్ చేయమని అయితే చూపిస్తుంది. కాబట్టి మనం దీన్ని కాపీ చేసుకొని దెన్ మనం ఎక్కడైతే డొమైన్ పర్చేజ్ చేస్తుంటామో అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నేనైతే ప్రెజెంట్ గోడాడీలో అయితే పర్చేజ్ చేశాను కాబట్టి గోడాడీలోకి అయితే వెళ్తున్నాను. గోడాడీలోకి వెళ్ళిన తర్వాత మీరైతే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. దెన్ ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా ఏంటంటే మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలి, దాంట్లో డొమైన్ ఎలా కొనాలి, హోస్టింగ్ ఎలా, అదైతే కంప్లీట్ ఒక ట్యుటోరియల్స్ అయితే కంప్లీట్ చేశాను. ఒక కోర్సు మీరైతే అదైతే చూడమని అయితే రికమెండ్ చేస్తాను. దెన్ అయితే మీరు
మై ప్రోడక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. మీరు డొమైన్స్ కానీ, హోస్టింగ్స్ కానీ మీరు ఏదైతే పర్చేస్ చేస్తుంటారో అవన్నీ ఏంటంటే ఈ ప్లేస్‌లో అయితే డిస్‌ప్లే అవుతది. డిస్‌ప్లే అయిన తర్వాత మీరు ఏదైతే డొమైన్‌లో యాడ్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ ఏంటంటే మీకు మేనేజ్ డీఎన్ఎస్ అని అయితే ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. ఆ డీఎన్ఎస్‌లో ఏంటంటే మనకు రికార్డ్స్ ఉంటాయి. ఓకేనా? పేజ్ అయితే లోడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసారా మేనేజ్ డీఎన్ఎస్ ఉందా? ఈ డీఎన్ఎస్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఏదైతే రికార్డ్స్ సేవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటదో ఆ ప్లేస్‌కి అయితే మీరు వెళ్తారు. ఓకేనా? పేజ్ అయితే లోడ్ అవుతుంది. ఓకేనా? మీరు మేనేజ్ డీఎన్ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్‌కి అయితే వస్తారు. ఎక్కడైతే ఈ రికార్డ్స్‌ని అయితే చూస్తారో మీరు ఇక్కడ యాడ్ అని అయితే కనిపిస్తది. అక్కడైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ టైప్ అని ఉంది చూసారా? ఈ టైప్‌లో సెలెక్ట్ ఆప్షన్ ఉంది. ఈ సెలెక్ట్ ఆప్షన్‌లో మనం ఏంటంటే టీఎక్స్టీ రికార్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. టీఎక్స్టీ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొన్ని ఫిలప్ చేయమని అయితే అడుగుతది. ఇక్కడ హోస్ట్ వచ్చేసి మీది ఏదైతే డొమైన్ ఉంటదో ఆ డొమైన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే కోడ్ ఇక్కడ మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ప్రొవైడ్ చేస్తుందో అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటది. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత దీన్నైతే యాజ్ ఇట్ ఈస్‌గా 1 అవర్ అని అయితే లీవ్ ఇట్ చేసేయండి. లీవ్ ఇట్ చేసి ఇక్కడ సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ రికార్డ్ అయితే మన డొమైన్ డీఎన్ఎస్‌లో అయితే యాడ్ అయిపోతది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి అయితే రావాల్సి ఉంటది. మీరు కాపీ అండ్ పేస్ట్ చేసిన తర్వాతే వెరిఫై పైన క్లిక్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఇదేంటంటే మీకు వెరిఫై పైన క్లిక్ చేయకముందే మీకు ఒకటి చెప్తున్నాను. వెరిఫై క్లిక్ చేయకముందే ఏంటంటే కాపీ పేస్ట్ చేసిన తర్వాత దెన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే 24 హవర్స్ పట్టొచ్చు. ఎందుకంటే అప్డేట్ అవ్వడానికి బ్యాక్ ఎండ్‌లో టైం పడతది. అందుకే నేను మీకు ముందే చెప్తాను. సంథింగ్ ఏంటంటే కొంతమందికి వెంటనే అయిపోతది. కొంతమందికి ఏంటంటే 24 అవర్సే దాని లోపలైతే వెరిఫికేషన్ అయితే అయిపోతది. మనం ఏంటంటే పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత దెన్ చూద్దాం రిజల్ట్ అయితే ఏమొస్తుంది. ఓకేనా? ఓనర్‌షిప్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని అయితే వస్తది. నేను ప్రీవియస్ అయితే చెప్పాను కదా! 24 అవర్స్ అయితే పట్టడానికైతే ఛాన్సెస్ ఉంటది. నేనైతే మీకు అప్డేట్ అయిన తర్వాత దెన్ అయితే మీకు ఇది ఎలా డిస్‌ప్లే అవుతది. దెన్ లోపల ఎలా సబ్మిట్ చేయాలి, ఏంటి అని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేదన్నా అదర్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇన్ డెప్త్‌గా కావాలి అనుకుంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.